భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర, బలమైన పాత్ర బీజేపీది ఉండబోతున్న చర్చ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు జరిగింది. బండి సంజయ్ మార్పు తర్వాత వారి అంచనాలు తలకిందులైనాయి. ఇప్పుడు జరుగుతున్న మరో చర్చ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుంటున్నారు. అమిత్ షా కూడా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నారు. ఈ సందర్భంలో జరుగుతున్న ఒక చర్చ రాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ముందుకు నడిపించి వారు కరువవుతున్నారని, బలమైన ఒక శక్తిని, నమ్మకాన్ని ఇవ్వడంలో విఫలం చెందుతున్నారనే ఒక చర్చ చాలా బలంగా జరుగుతున్నది. దీంతో పాటుగా పార్టీలో ఉన్నవారే కొందరు బీజేపీని బలహీనపరుస్తున్నారని, అందుకు అంతర్గతంగా జరుగుతున్న వాటిపైన బయటికి లీకులు ఇవ్వడం, రెండోది పలానా నియోజకవర్గంలో పలానా వారు పోటీ చేయబోతున్నారని ముందే చెప్పడం, ఈ చెప్పడం వలన అసలు పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా తాము పోటీ చేస్తున్నాము ఎంపీగా అని చెప్పడము, ఈ విషయాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు కొందరు అధినాయకత్వం దగ్గర వారి దృష్టికి తీసుకుని వెళ్ళిండ్రు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలపైన వారు కూడా కొంత ఆలోచించడము, కొన్ని విషయాల్లో ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసినట్లు, కొన్ని విషయాల్లో ఆవేదన చెందినట్లు మీడియా కథనాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే బండి సంజయ్ మార్పే ఒక రాంగ్ స్టెప్ అని ఒక చర్చ ఉన్నది. లేదు ఆయనను ఉంచినప్పటికీ అంతర్గతంగా పార్టీలో జరగాల్సిన మార్పులు, నాయకత్వం ఎవరిని ఉంచాలనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధిష్టానం తీసుకోలేకపోయిందనే చర్చ అధిష్టానం పైన ఉన్నది. ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాద్లో ఎవరు ఎంపీగా ఉండాలనో కొంత క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో, సికింద్రాబాదు, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల లోపల జహీరాబాద్ విషయంలో చాలా సీరియస్ చర్చ జరుగుతున్నది. మెదక్ విషయంలో చర్చ జరుగుతున్నది, ఎవరు ఉండాలనేది. దీనిపైన మల్కాజ్గిరి విషయంలో చర్చ జరుగుతున్నది. ఇక్కడ ఎవరంటే ఎవరికి వారుగా తామంటే తామని చెప్పుకుంటున్నారు. ఇట్లా ఎవరికి వారు తామని చెప్పుకోవడం వలన భారతీయ జనతా పార్టీకి నష్టం జరుగుతున్నది. కార్యకర్తల్లో నైరాశ్యం ఉన్నది, గందరగోళం నెలకొంటూ ఉన్నది. కార్యకర్తలు ఎటువైపు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలో తోచడం లేదు. ఈ అయోమయ పరిస్థితి గట్టెక్కించాలంటే కొందరు నాయకులను అదుపు చేస్తారా, లేదా వారిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టమని రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి వినతులు వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఈ వినతుల కారణంగానే అమిత్ షా హైదరాబాద్ పర్యటన, అమిత్ షా వారితో 1-2 సార్లు చెకప్ చేసుకొని ముందుకెళ్తున్నారు. బహుశా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అక్కడ అమిత్ షా, నరేంద్ర మోదీ, జేపీ నడ్డా వీరి వ్యూహం పక్కగా అమలైంది. కానీ తెలంగాణలో కాలేదు. కారణం ఏమిటి? ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, సామాజిక సమీకరణలు సమతూకం లేకపోవడం వలన వచ్చిన సమస్య ఉన్నది. రెండోది, ఆ మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు వలసను ప్రోత్సహించారు. కానీ మిగతా రాష్ట్రాలకు తెలంగాణకు ఉన్న మౌలికమైన తేడా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకత్వం వచ్చిన అవకాశాన్ని గట్టిగా సద్వినియోగం చేసుకోగలిగింది. బీజేపీ నాయకత్వం చేసుకోలేకపోయింది. చాలా ఆలస్యంగా మేలుకున్నది. ఎన్నికలకు 1-2 ఏళ్ల ముందు ఉవ్వెత్తున వేసింది. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది చప్పున సల్లారిపోయింది. దీనికి కారణం నాయకుల్లో సమన్వయం లేకపోవడం. తర్వాత కాంగ్రెస్ పార్టీతో కొందరు నాయకులు టచ్లో ఉన్నారని, రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారని, అందులో ఓ 5-6 మంది నాయకులు ఉన్నారని, ఇట్లా రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల కారణంగానే భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పాత్రలో ఉండబోతున్నది, భారతీయ జనతా పార్టీ అనుకున్న రీతిగా స్థానాలు దక్కించుకోబోతున్నదా, వారు మెజార్టీ స్థానాలు అన్నారు, 9-10 అంటున్నారు, 7-8 అంటున్నారు. ఎందుకు నరేంద్ర మోదీ దక్షిణాదిన బీజేపీ తక్కువ స్థానాలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్కువ స్థానాలు తెచ్చుకోవాలని చాలా బలమైన ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులో వాళ్ళకి ఎట్లాగా రావు, ఒడిశాలో కొంత కష్టపడాలి, కర్ణాటకలో ఎంతో కొంత బెటర్గానే కనబడుతున్నది, ఏపీ తెలంగాణలో వారికి పెద్దగా వచ్చే అవకాశం లేదు, 3-4. కాబట్టి ఈ స్థానాల సంఖ్యను పెంచుకోవాలంటే ఏపీ తెలంగాణ కాబట్టి 45 వరకు ఉంటాయి. వీటిలో ఎక్కువ స్థానాలు సాధించాలనే పట్టుదలతో బీజేపీ అధిష్టానం ఉన్నది. కాబట్టి ఈ అధిష్టానము అంచనాలను అందుకునే విధంగా ఈ అధిష్టానం చెప్తున్నట్లుగా ఇక్కడ స్థానిక నాయకులు నడవలేకపోవడం వలన, కలిసికట్టుగా పనిచేయకపోవడం వలన నష్టం జరుగుతున్న అధిష్టానం గుర్తించింది. బహుశా ఈసారి లోక్సభ ఎన్నికల్లో సమూల మార్పులు ఉండే అవకాశం ఉన్నది. మనకు ఈ బండి సంజయ్, అరవింద్, తర్వాత స్వయం బాపురావు, ఈ ముగ్గురు విషయంలో 3 నియోజకవర్గాల విషయంలో వీరికి కన్ఫామ్ అని అన్నప్పటికీ స్వయం బాపురావు విషయంలో ఇంకా కొంత ఆచితూచి వివరిస్తుండగా క్లారిటీ రాలేదు. కానీ బండి సంజయ్, అరవింద్ పక్కా అని చెప్తున్నారు. ఇక మిగతా వారిని ఎవరైతే సీనియర్లు ఉన్నారో, ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చిన వారు ఉన్నారో వారి విషయంలో
వారు అడుగుతున్న నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడ వారిని సర్దుబాటు చేయాలనే విషయాలపైన ఇంకా స్పష్టత రావాల్సినది. బహుశా అధిష్టానం పెద్దలు హైదరాబాద్కు వచ్చి ఈ విషయంలో కొంత స్పష్టత ఇస్తే బాగుంటుందని రాష్ట్ర స్థాయి నాయకత్వం కోరుకుంటున్నది. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగానే ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. చూడాలిగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఇప్పటికీ శల్య సారథ్యం వహిస్తున్నారనే చర్చ ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని వారు ఎట్లా పరిష్కరించుకొని ముందుకెళ్తారో చూడాలి. ఇది బీజేపీకి సంబంధించిన చాలా పత్రికల్లో వచ్చిన వివిధ అంశాలకు సంబంధించిన ఆ పార్టీలో అంతర్గత సమస్యలకు సంబంధించిన కథనాల సారాంశం ఇది.